పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా మనం అండర్లైన్ చేసుకోవచ్చు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. త్వరగా చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయటానికి ఎట్ట కుదిరిద్దండి? ఎలా ఉంటే వేయాతైతే? ఇప్పుడు చింత అనేది కంటికి కనపడిద్దా? చేతులకు పట్టుకోవడానికి పట్టు చిక్కిద్దా? చిక్కదు కదా. ఏదన్నా కనీసం ఈ క్లాత్ అంత మాత్రం మన చేతికి చిక్కితే తీసుకెళ్ళి ఆయన మీద వేస్తాం. మరి చింత చేతికి చిక్కిద్దా? చిక్కదు. అది మనస్సులో ఉండేది. కానీ మనసులో ఉన్న ఆ చింతని ఒక బరువుతో పోలుస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భారంతో పోలుస్తున్నాడు దేవుడు. నీ చేతికి చిక్కదు, కానీ నీ మనసును కృంగజేస్తూ ఉంటుంది ఆ భారము. దేని గూర్చి నువ్వు చింతలు కలిగి ఉన్నావు అవంతా ఒక పెద్ద భారం. కొడుకు బాగలేదని ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి. ప్రార్థన చేసా, బాగున్నాడు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏడుస్తూ నిలబడింది. ఏంటంటే మనవడికి బాగలేదని వచ్చింది. అంటే ఒకటితో అయిపోవాల సమస్య. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఈ చింతల పరంపర, ఈ వేదనల పరంపర. హలో కేవో ఆగదు. అసలు నాకు ఏ చింత లేదు, ప్రశాంతంగా ఉన్నాను అన్నోళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి, అబద్ధాలు ఆడకుండా. ఏ చింత లేకపోయినా బైబిల్ ప్రకారం అదొక చింత. అసలు నాకేందో ఏ బాధలు రావట్లా, ఏ కష్టాలు రావట్లా, అసలు నేను ట్రాక్లో ఉన్నాను, ట్రాక్ తప్పాను అని. మరి ఒరిజినల్గా ఏసైని వెంబడిస్తే ఏదో ఒక శ్రమ, శోధన, బాధ, ఇబ్బంది రావాలి. నాకేందో అసలు ఏమి రావట్లేదు, ఏం జరుగుతుంది? ఓసారి ఓ చెల్లి నా దగ్గరికి వచ్చింది. ఏందమ్మా అంటే, నాకేందో కన్నీటి ప్రార్థన రావట్లేదన్నయ్య అని తెగ బాధపడుతుంది. ఏడుపు రావట్లేదని ఆమె ఏడుపు ముఖం పెట్టింది. చాలు పొమ్మ, నువ్వు లైన్లోనే ఉన్నావని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం రావట్లేదని, ఏడుపు రావట్లేదని ఏడుపు ముఖంతో చెబుతుంది. ఇంకొంచెం ప్రయత్నించి ఆటోమేటిక్ ఇప్పుడే వచ్చేసింది ఏడుపు అని చెప్పి. నిజంగా నిజంగా పురుషుల్లో కూడా కొంతమంది సహోదరులు, ఏందన్నయ్య నాకు అసలు ఎందుకు కన్నీటి ప్రార్థన రావట్లేదన్నయ్య నాకు అసలు అంటే, ఆల్రెడీ అది ఫీల్ అవుతానే చెబుతున్నావు కదా తమ్ముడు, ఎందుకు లేదు నీ దగ్గర ఉందిలే అని చెబుతాను నేను. సో చింత లేని వాడు ఒక్కడు కూడా లేడు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఎక్కడ మనకి ఖాళీ ఉన్నా? అవునా? కాబట్టి చింత లేని మానవుడు అంటూ ఎవరు లేరు. అందరికీ ఏదో ఒక విషయంలో ఏదో ఒక చింత. అయితే దేవుడు 2 సార్లు రాయించాడు. ఒక మాటని 2 సార్లు దేవుడు రాయించాడంటే అధికారికంగా, నిశ్చయంగా నొక్కి చెబుతున్నట్టు. దేనిని గూర్చి చింతింపకుడి గాని అన్నాడు ఫిలిప్పీ పత్రికలో. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు అని ఇంకో చోట పేతురు పత్రికలో 2 పర్యాయాలు ఈ మాటని నొక్కి చెప్పాడు. అంటే పూర్తిగా ఒకటే చెప్తున్నాడు ఆయన. నీవు నీ భారమైన, నీ వారి భారమైన, ఇతరుల భారమైన నీవు మోయడానికి ప్రయత్నిస్తే బలవుతావు. నీవు నిజముగా నన్ను నమ్మినట్లయితే నా మీద మోపు, అప్పుడు నీవు విశ్రాంతి పొందుతావు అన్నాడు. దేవుడు మళ్ళా నాతో మాట్లాడితే చెప్తున్నాను మీతో నేను. దేనిని గూర్చి నీవు చింతపడుతున్నావో, నీవు దేన్ని ఫేస్ చేస్తున్నావో, దేన్ని నువ్వు డీల్ చేయడానికి ట్రై చేస్తున్నావో, అది నీకు ఒక భారమై, బరువై కూర్చుంటుంది. అస్సలు నువ్వు వాటిని గురించి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కృంగిపోయి కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాగా. పాటేమో దమ్ము కొట్టి దమాయించి పాడతావు, రండి రండి యేసు అని బాది బాది పాడతావు. నువ్వు మాత్రం రావు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాక.
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నా. ఇట్టుంటుంది మన పాట అండి. పొండి పొండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మరి నీ సంగతి ఏంది? నాకు లేదులే, నేను మీకు చెప్పటమే, నాకు లేదు. ఇది తప్పు. ప్రభు చాలా ప్రేమతో 2 పర్యాయాలు చెప్పాడు. తిరిగి జన్మించిన నీవు, నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన నీవు ఈ విషయములను కూర్చున్న భారం ఇంకా మోయాలని ప్రయత్నిస్తున్నావా? నీవు ఇంకా అజ్ఞాన దశలో ఉన్నావు. నీకు విశ్వాసం ఉంటే అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా నా యొద్దకు రా, నేను చెప్తున్నాగా. నా మీద మోపమని నేను పిలుస్తుంటే నీకేం పిచ్చా? ఇంకా నేనెత్తినే పెట్టుకున్నావు? నువ్వెందుకు ఇంకా ప్రెజర్ అవుతున్నావు? విశ్రాంతి పొందమని నేను నిన్ను పిలిస్తే, మీకు ఒక జోక్ చెప్తానే ఏమండి, నెత్తి మీద బరువైన కట్టెలు మోపుతూ ముందుకు వెనక్కి తూగుతూ ముసలమ్మ పోతుందంట రోడ్డు మీద, హైవే రోడ్డు మీద. పాపం జీప్ ఆయన ఒక ఆయన చూసి జీప్ ఆమె ముందుగా జీప్ ఆపి, పెద్దమ్మా బాగా అలిసిపోతున్నట్టున్నావు, ఎక్కు జీబులు ఎక్కు, ఆ మోపు జీబులై అని మోపు జీబులు వేసాడు. ఆయన పెద్ద పొడవైనవి కాదు, ఏదో అంత మోపు, అంత వెడల్పు, ఇంత లావున్న మోపు. అదే ఆమె తైతక్కలాడుతుంది. మరి వయసు ఉడికినప్పుడు ఏం చేసి ఆ కొద్ది మోపుకే గందరగోళం అయిపోతుంది. ఆ జీప్ డ్రైవరే అది ఒక చేతితో బట్టి లోపల పెట్టి ఆ మోపుని మొయ్యలాక మోసే మోపుని ఆమెను ఎక్కిచ్చాడు, కూర్చుంది. కొంచెం దూరం పోయి అద్దంలో గుండా ముసలమ్మను చూసి జీబు ఆపాడు. ఎందుకంటే జీబులో కూర్చుంది, ముసలమ్మ సీట్లోనే ఉంది, మోపు మాత్రం నెత్తిన పెట్టుకుంది. పెట్టుకొని అమాయకంగా చూస్తూ ఉంది. దిగొచ్చాడు, ఏం చేస్తున్నా అన్నాడు. ఏందయ్యా ఇంకొంచెం దూరం పోవాలయ్యా మా ఇంటికంట. ఇంటికి దూరం సరే, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నానే? మోపేంది నెత్తిన పెట్టుకున్నావు. మహారాజు వెట్టను నన్ను ఎక్కడినిచ్చావయ్యా, నా మోపు ఎందుకులే మళ్ళీ నీకు బరువు అని నా నెత్తిన పెట్టిన. ఓ పిచ్చి ముసల్దానా, నేను కాదు కాబట్టి నేను ఎత్తి మీద పెట్టుకున్నా, అది కింద ఉన్న జీపే మోసింది కాబట్టి దించు అంటే అట్నా అని దించింది. వింతగా అనిపించట్లా మీకు ముసలమ్మ? అబ్బా ఏమి నవ్వుతారు? ఎవరే? నేను చెప్పింది మీ గురించే, నా గురించే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడా అదే తంతు. చెప్పుకోవడానికి బాగానే చెప్పుకుంటాం, కానీ అది రాగానే మననే దానికి ఎదురెళ్ళడానికి ట్రై చేస్తాం. అది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆలోచించి ఒక్కసారి ఈ సంగతులన్నీ. వ్యసనాలం పట్ల చిక్కుకున్న వాడికి ఆ వ్యసనం ఒక విగ్రహం. ఈరోజు ఆ బంధకాలన్నీ తెగిపోవాలి. ఆ బరువులన్నీ దేవుని సన్నిధిలో దించి నువ్వు ఇంటికి వెళ్ళాలి. కళ్ళు మూసి ఒకరు ధ్యానం చేయి. విన్న సంగతులన్నీ దేవుడు నీతో ఏ విషయాలు స్పష్టంగా నీకు తెలియజేశాడో, కుటుంబ బాధ్యతలు, బంధకాలు, కుటుంబ సభ్యుల స్థితిగతులు, అలాగే నీ పర్సనల్ ఏ భారం నువ్వు వహించున్నావో దేవుడు అంటున్నాడు, రా నా దగ్గరకు దించే ఆ బరువుని నేను మోస్తాను. నీకు స్వేచ్ఛనిస్తే నువ్వు మళ్ళీ ఎందుకు బంధకాల్లో చిక్కుకుంటున్నావు? నాకు అప్పచెప్పమంటే నువ్వు అన్నీ నేనెత్తిన ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు ఎందుకు కుమిలిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. నన్ను నమ్మితే నా సన్నిధిని మోకాళ్ళు నాకు అప్పచెప్పేసే, నేను వహిస్తానంటున్నాడు. నీ బరువు బాధ్యతలు, నీ సంసారానికి సంబంధించిన, నీ కుటుంబానికి సంబంధించిన దేవునికి అప్పచెప్పు. నమ్మితే దేవునికి అప్పచెప్పేసి ఆయన మోస్తాడు. అలాగే ఇంకా ఏమేమి బరువులు దించుకోమని చెప్తున్నాడో ఆలోచించు. క్షమించినా కూడా దేవుడు నన్ను క్షమించడు అనుకునే ఆ పనికి మళ్ళీ తెలివి. అరే దేవుడు క్షమించిన పాపాలు కూడా ఇంకా మోసుకొని తిరుగుతున్నావు. దేవుడు ఎప్పుడో వదిలేశాడు, ఎప్పుడో తీసేశాడు.
వాటిని ఎప్పుడో పరిహరించేశాడు. కానీ నువ్వు ఇంకా నీ మనసులో వాటిని కలిగే ఉన్నావు. పిచ్చి తెలివి కదా ఇది. నన్ను క్షమించయ్యా, నీకంటే నీతిమంతుడిలాగా ఆలోచించాను, నీకంటే గొప్పవాళ్ళలాగా ఆలోచించాను, నేను క్షమించాను పోనాయన అంటే ఎట్లా క్షమిస్తావని ఆర్గ్యుమెంట్ చేశాను నేను. నువ్వు క్షమిస్తావు తండ్రి, నువ్వు క్షమించావంతే నేను నమ్ముతున్నా. దించేయా బరువుని. ఇక దేన్ని గూర్చి డౌట్ పెట్టుకోవద్దు. క్షమించాడేమో, క్షమించలేదేమో, క్షమించాడో లేదో ఆ డౌటే అక్కర్లేదు. నిశ్చయముగా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడో. క్షమించాడు, నిన్ను క్షమించాడు కాబట్టి బతకనిచ్చాడు. నువ్వు బ్రతికున్నంత వరకు నిరీక్షణ ఉంది, క్షమాపణ ఉంది, మారు మనసు పొందడానికి అవకాశము ఉంది. సందేహం పెట్టుకోవద్దు. ఇతరుల తప్పులు, ఇతరుల దోషాలు పంచుకున్నావా, ఎంచుకున్నావా? వాళ్ళలాగా వీళ్ళలాగా, వీళ్ళలాగా వాళ్ళలాగా. వాళ్ళ సీక్రెట్స్ నాకు తెలుసు, వీళ్ళ సీక్రెట్స్ నాకు తెలుసు, వీళ్ళు ఇంత వాళ్ళంతా, వాళ్ళ బ్రతికిది వీళ్ళ బ్రతికిదని ఆ పాపాలు పంచుకోవటంలో ఎంజాయ్ చేస్తున్నావా? ఎంత దరిద్రమో తెలుసా అది. నీ దోషాలే నీకు తలమునకలు అయితే మళ్ళీ లోకుల దోషాలు నువ్వు మోస్తున్నావు. పిచ్చితనం కదా అది. క్షమాపణ అడిగి, నాకు వద్దయ్యా ఒకళ్ళ దోషాలు నాకు వద్దు, అందరి దోషాలు నా దోషాలు నీ దగ్గరికే తెస్తున్నాను, ఆ అందరి బరువులు నువ్వే తీసివేయి ప్రభువా. వారి దోషాలు కూడా క్షమించి, వారి పాపాలు మన్నించి వారిని రక్షించు నాథాను. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. క్షమించలేకపోతున్నావా ఇతరులని? మరి క్షమించలేని మనసు కలిగిన నువ్వు దేవుని ముందు నన్ను క్షమించు అంటానికి సిగ్గు లేదు నీకు? నీకు సిగ్గు లేదా? నువ్వేమో ఇతరులను క్షమించవా? నువ్వేమో ఇతరుల పొరపాట్లని అలానే పట్టుకొని తీర్పులు తీరుస్తావా? నువ్వేమో ఇతరుల దోషాలను లెక్కగట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తావా? దేవుని ముందుకు నువ్వు వచ్చేమో నన్ను క్షమించయ్యా అంటావా? అందుకే అడుగుతున్నాను, సిగ్గు లేదా నీకు? నాకు సిగ్గు లేదా? మనం అడుక్కోవాలి. నిజమే కదా. నన్ను క్షమించయ్యా అని అడిగేటప్పుడు ఇతరుల పొరపాట్లు నేను క్షమించానా, ఇంకా మనసులోనే కలిగి ఉన్నానా అని అనుకోవద్దు. క్షమించు ముందు నువ్వు, అప్పుడు క్షమించబడతావు. నువ్వు మన్నించు ఇతరుల చేత, ఇతరులను మన్నించు, దేవుని చేత మన్నించబడతావు. స్తోత్రమయ్యా. ఈరోజు నాతో తేటగా మాట్లాడు. నీ మనసులో ఏ ఏ విగ్రహాల భారాన్ని మోస్తున్నావు చూసుకో. ఆమెని మర్చిపోలేకపోతున్నాను అంటున్నావు. ఏం విగ్రహం అయిందా? దేవుడి కంటే పిచ్చి అయిందా రా నీకు అంటాడు దేవుడు. ఆయన్ని మర్చిపోలేకపోతున్నాను. ఏమి విగ్రహం అయ్యాడా వాడు నీకు? నాకంటేనా నన్ను కూడా పక్కన పెట్టేంతనా? పనికి మాలిన దానా అంటున్నాడు దేవుడు. నన్ను కూడా పక్కన పెట్టేంత పిచ్చి అయిపోయిందా నీకు? ఒక మట్టి పురుగు. దేని గురించి నువ్వు? డబ్బు, కులం. ఈరోజు వదిలేసాయి.